హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఇడ్లీ వేసుకుందామండి. మామూలు ఇడ్లీయేనండి. ఇడ్లీ కూడా చూపించాలా అంటారేమో, రాని పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. ఈ గ్లాస్తో గ్లాస్ మినపప్పు కడిగి మార్నింగ్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ కడిగి పెట్టుకున్నాను. ఈవినింగ్ శుభ్రంగా కడిగేసుకొని మంచినీళ్ళు పోసుకొని మళ్ళీ రుబ్బడానికి రెడీగా పెట్టానండి. ఒక గ్లాసు మినపప్పుకి ఈ గ్లాస్తో 2 గ్లాసులు రవ్వ తీసుకుంటున్నానండి, ఇడ్లీ రవ్వ. రవ్వను కూడా వాటర్ పోసుకొని నానబెట్టేసుకున్నామండి. ఈ రవ్వ కూడా 2-3 అవర్స్ నానిన తర్వాత పిండి రుబ్బేసి ఆ పిండిలో ఈ రవ్వ కలిపేస్తానండి. పిండి రుబ్బేటప్పుడు చూపిస్తానండి. మళ్ళీ మినపప్పుని ఇలా మిక్సీ చేసుకోవాలండి. పిండి ఇలా మెత్తగా నలిపోవాలండి. ఇప్పుడు ఈ పిండిలో ఈ రవ్వ కలిపేసుకోవాలండి, నీళ్ళు ఉంచేసుకొని. ఇప్పుడు ఈ మినప్పిండిలో ఇడ్లీ రవ్వ వేసేసుకుందామండి. ఒక గ్లాస్ మినప్పిండికి, ఒక గ్లాస్ మినపప్పు పిండికి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అండి. రవ్వ మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత పిండి రవ్వ బాగా కలిసిపోయేటట్టు కలిపి ఉంచుకోవాలండి. మార్నింగ్ ఇడ్లీ వేసుకుందామండి, వేసుకునేటప్పుడు చూపిస్తాను మళ్ళీ. మార్నింగ్కి పిండి ఇలా ఉంటుందండి. మీకు పిండి బాగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కలుపుకోండి. ఇందులో సాల్ట్ వేసుకుందామండి. రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇడ్లీ రేకులకి ఇట్లా నెయ్యి రాసుకోవాలండి. ఇలా ఇడ్లీ పిండిని ఈ రేకుల్లో వేసేసుకోవాలండి.
ఇలా పెట్టేటప్పుడు ఈ హోల్స్ ఇడ్లీ పైకి రావాలండి. అలా ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా కన్ఫ్యూజ్ అండి. ఈ హోల్స్ ఎందుకు ఇచ్చాడా అని కూడా ఆలోచించేదాన్ని నేను పెళ్ళైన కొత్తలో. అందుకే చెప్తున్నానండి. ఏం చేసేదాన్ని అప్పుడు? నార్మల్గా పెట్టేసేదాన్ని. ఈ హోల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేదాన్ని. అప్పుడు ఇడ్లీ మీద ఆర్డర్ వచ్చేది. పాపం అలాగా పుట్టింట్లో గారంగా పెరిగి చీపిరెట్ పెట్టకుండా పెరిగితే కన్ఫ్యూజ్ అవుతారు కదా, అలాంటి వాళ్ళ కోసం అన్నమాట. ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇడ్లీ రెడీ అయిపోయాక చూపిస్తానండి. ఇడ్లీ ఇలా అంటే చేతికి అతుక్కోకుండా ఉంటే రెడీ అయినట్టండి ఇడ్లీలు. వేడి వేడి ఇడ్లీ విత్ పల్లి చట్నీ రెడీ అండి. పల్లి చట్నీ రెసిపీ ఆల్రెడీ ఛానల్లో ఉందండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి.